గుంటూరు జిల్లాలో అతిపెద్ద కార్పొరేట్ ఆసుపత్రి లలిత సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ నిర్వాకంపై స్థానికులు మండిపడ్డారు. హాస్పిటల్ వైద్యులు తమ కుమార్తె రోగాన్ని గుర్తించడంలో పూర్తిగా విఫలమై సరైన వైద్యం అందించలేదని ఆరోపించిన మృతురాలి తల్లిదండ్రులు తమ కుమార్తెను లలిత హాస్పిటల్ వైద్యులు అందించిన వైద్యం వలన ఆర్గాన్స్ చెడిపోయి మృతి చెందిందని కన్నీటి పర్యంతమయ్యారు. హైదరాబాద్ తీసుకెళ్లి వైద్యం చేయించుకునేందుకు పాపను అప్పగించమంటే హాస్పిటల్ డాక్టర్స్ లేట్ చేయడం వల్ల మా పాప మార్గ మధ్యలో మృతి చెందిందని చెప్పారు. పాప మృతి తర్వాత తన ఫ్రెండ్స్ ద్వారా మెడికల్ రిపోర్ట్లో ఉన్న ఆధారాలను బట్టి బ్లాక్ ఫంగస్ గా తేలిందని చెప్పారు. ఇక్కడ వైద్యులు బ్లాక్ ఫంగస్ కి వైద్యం చేయకుండా వేరే వైద్యం చేయడం వలన తమ పాప చనిపోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. తమ పాప లేకపోవడం వలన నిరంతరం ఆవేదనకు గురవుతున్నామని చెప్పారు. నాకు అసలు ఏం అర్థం అవ్వలేదు, ఎందుకంటే ఇంతవరకు పాపకు ఫిట్స్ అనేవి అసలు ఏమి లేదండి, ఏ హెల్త్ ఇష్యూస్ లేవు. సరే ఫిట్స్ వెళ్ళి అవి తగ్గిపోతే ఇక్కడ తీసుకురా అని చెప్పారు. చెప్తే తీసుకెళ్ళామండి. తీసుకెళ్ళిన తర్వాత వాళ్ళు ఏ ట్రీట్మెంట్ చేశారో మాకు తెలియదు. చేస్తున్న ఫిట్స్ తగ్గట్లా. ఏంటనే మరి ఫిట్స్ తగ్గట్లేదంటే సరే చూద్దామని అక్కడ వేరే డాక్టర్లు వచ్చారు. వాళ్ళని అడుగుతున్నా ఏమైందండి పాపకు, అసలు ఏమైందంటే చెప్పట్లా. ఇన్ఫెక్షన్ ఉందంటున్నారు. ఏమైంది అసలు, ఇన్ఫెక్షన్ దేనికి వచ్చిందంటే చెప్పట్లేదు. అట్లా మేము నైట్ 3:30కి తీసుకెళ్తే తెల్లారుజామున ఏది అడిగినా డాక్టర్లే మేడం రావాలి, విజయ మేడం రావాలి, ఆమె వస్తేనే చెప్పిద్ది అన్నారు. ఆ ఉదయం 11ంటికి వచ్చిందండి. 11ంటికి వచ్చి చూసి మేము ఒక 48 hours అబ్జర్వేషన్ ఉంటే కానీ ఏ విషయం చెప్పలేమన్నారు. అసలు ఏమైంది మేడం పాపకు అంటే వాళ్ళు సిటీ స్కాన్లు తీశారు. అన్ని అప్పటికి ఒక 50 టెస్టులు చేశారు. ఏటిలో ఏం లేదంటున్నారు, ఇన్ఫెక్షన్ ఏం లేదు అంటున్నారు. మరి ఎందుకు సీరియస్ అంటున్నారు అనేది అడిగాను నేను. అడిగితే ఇన్ఫెక్షన్ ఉందంటున్నారు కానీ ఏం చెప్పట్లేదు. తర్వాత రోజు వచ్చేసి మేమంతా చేయాల్సినంత చేసామండి, ఇంకా దేవుడు మీ వైపు ఉంటే పాప బతికిద్ది అన్నారు. అంటే అసలు నేను పాప బతికుందా అండి చనిపోయిందో చెప్పండి మేడం పర్లేదు, ఎందుకంటే ఒక డాక్టర్ ఇలా చెప్పకూడదంటే బతికే ఉందండి అన్నారు. ఇంకప్పుడు ఆ రిపోర్ట్స్ అన్ని నేను తీసుకొని నా ఫ్రెండ్స్ అందరికి పంపించానండి. ఇట్లా చెప్తున్నారు హాస్పిటల్ అంటే, వాళ్ళు హైదరాబాద్ కిమ్స్ లో దీనికి చికిత్స ఉందండి, మీరు అక్కడికి తేగలరా అన్నారు. మేము వెంటనే చెప్పాము. అక్కడ సాయంత్రం 4:30కి చెప్పాము, వెంటనే డిశ్చార్జ్ చేయండి, మేము కిమ్స్ కి తీసుకెళ్లాలని. తీసుకెళ్తామంటే సరే చేస్తామని అట్లా నైట్ 9:30 దాకా చేశారండి. 5 గంటలు లేటుకు చేశారు. ఎందుకు చేశారో మాకు తెలియదు. తర్వాత మేము వెళ్ళేటప్పుడు చెప్తున్నారు లోపలికి పిలిచి మమ్మల్ని, ఈ 5 hours లో ఏమైనా జరగచ్చండి అన్నారు. మరి అలాంటప్పుడు మరి ముందే డిశ్చార్జ్ చేయొచ్చు కదండి, 5 hours లో ఏమైనా జరగచ్చు అని చెప్తున్నారు. సరే నేను ఇప్పుడు తీసుకెళ్ళను, పాపను ఇక్కడే ఉంచుతాను, బతికిస్తారా అన్నా. లేదండి ఇక్కడున్నా జరిగిద్ది, మీరు తీసుకెళ్ళినా జరిగిద్ది అన్నారు. అలాంటి టైంలో నేను ఒక ఛాన్స్ తీసుకోకుండా నా పాపని చూస్తా నేను అలా వదిలిపోగలండి. అందుకని తీసుకెళ్ళా. సరే పంపించండి అని తీసుకెళ్తే వాళ్ళు 5 hours డిలే చేశారు. నేను పాపను తీసుకొని ఇంకా ఒక 1 hour లో సికింద్రాబాద్ వెళ్తామనగా పాప మధ్యలోనే అవంత నిర్లక్ష్యం ఏందో. తీరా మేము అంబులెన్స్ ఎక్కే ముందు మా ఇద్దరిని పిలిచి చెప్తున్నారు 5 hours లో ఏదైనా జరగచ్చు అని. ఇప్పుడు అంత సీరియస్ ఉంటే మీరు డిశ్చార్జ్ అంటున్నారు, మీరు వెళ్ళిపోండి అని చెప్పొచ్చుగా. మా కళ్ళ ముందు మా పిల్ల ప్రాణం పోయిందండి. 1 hour లో వెళ్ళిపోతాం అనంగా మా కళ్ళ ముందే పోయింది మా పిల్ల ప్రాణం. ఇది అసలు ఎవరికీ రాకూడదు. మా పిల్ల చావు పుట్టుకలు మేమే చూసినట్టున్నాం. ఈ చేతులతో తీసుకెళ్ళాము ఆటోలో. ప్రాణం లేకుండా తెచ్చి 10th class రాసింది, మార్క్స్ కూడా చూసుకోలేదు. మాకు రోజు నరకంగా ఉంటుందండి, అసలు ఉండబుద్ధే కావట్లేదు. అసలు మాకు చిన్నపిల్ల కూడా గుర్తు రావట్లేదు. అసలు దానికోసం ఉండాలి చెయ్యాలని కూడా. ఇద్దరికి 5 years గ్యాప్ అండి, పెద్ద పాపకి చిన్న పాపకి. చిన్నప్పుడు అది అడిగేది, అమ్మ నేను ఎవరితో ఆడుకోవాలి అని. ఇప్పుడు ఇది అడుగుతుంది. ఒక్కదాన్ని చేసి వెళ్ళిపోయింది.